హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినప సున్నుండలు. ఒక మందపాటి బౌల్ తీసుకొని 2 కప్స్ మినపప్పు వేసుకొని బాగా వేయించి తర్వాత 1 టేబుల్ స్పూన్ రైస్ వేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా వేయించిన తర్వాత అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 15 మినిట్స్ పాటు మనం వేయిస్తూ ఉండాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మినపప్పు చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఆ మిశ్రమాన్ని అంతటిని. 2 కప్స్ మినపప్పుకి 2 కప్స్ బెల్లం యాడ్ చేసుకొని మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. నేనైతే 2 కప్స్ మినపప్పుకి 2 కప్స్ బెల్లం యాడ్ చేశాను. ఒకవేళ స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళకి ఇంకొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకోవాలి మిశ్రమాన్ని అంతటిని. ఆ మిశ్రమాన్ని అంతా బాగా కలిపిన తర్వాత మళ్ళీ మనం మిక్సీ జార్ లో వేసుకొని వీలైనంత వరకు మెత్తగా వచ్చేటట్లు బాగా గ్రైండ్ చేసుకోవాలి. తగినంత నెయ్యి వేసుకుంటూ పిండిని కలుపుతూ ఉండాలి. ఈజీ అండ్ టేస్టీ రెసిపీ మినప సున్నుండలు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. మినప సున్నుండలు వచ్చేసి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 1 కప్పు నెయ్యి పట్టింది. ఇంకా మనం పిండిని మిక్స్ చేసుకుంటూ ఉండలు చుట్టుకోవడమే. ఇంకా మనం రౌండ్గా సున్నుండలు ఉండలేక చేసుకోవడమే. మన సున్నుండలు రెడీ అయిపోయాయి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.